హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏ యానిమేషన్ 3D. మనం ఇప్పుడు గొల్లాల మోడల్లో ఉన్నాం. మనం రాముగారి టెంపుల్కి వచ్చాం. చూడొచ్చు, చాలా పెద్ద టెంపుల్ ఇది. 1889లో కట్టిన టెంపుల్. మనం ఇంచుమించు 140 సంవత్సరాలు పూర్తి చేసుకోబడుతుంది టెంపుల్. చూడొచ్చు, మనం 140 సంవత్సరాలు టెంపుల్కి వచ్చాం ఈరోజు. ఈ టెంపుల్ విశిష్టం తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. మనం ఫస్ట్ పైకి వెళ్ళి దీని లోపల అడ్డాల మేళ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ లోపలే మనం బాగా పైకి వెళ్ళి వీడియో బ్లాగ్ స్టార్ట్ చేసి ఇది గుడి లోపల చేయాలి. చూడండి, ఈ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. గుడి లోపలికి నా వంట చూడండి, లక్ష్మి అంటే ఆవు ఆవుపల్లి లక్ష్మి. చూడండి, సీతాదేవి. సారీ, సీతాదేవి అని దీనికి వస్తుంది. కళ్యాణం కళ్యాణం ముందు పుట్టిందండి సీతాదేవి అని. చూడండి, గుడి చూస్తే గుడి బయట నుంచి చూడండి, మొత్తం గుడి చుట్టూ చూపించాను. చూడండి, 360 degrees టెంపుల్. ఈ ఆవు గురించి తర్వాత చెప్తాను నేను, లాస్ట్ చూపింటాను వీడియోలో. ఆవు గురించి లాస్ట్ చూపించాను, మర్చిపోకండి. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి అన్నీ లాస్ట్ చెప్తాను వీడియో లాస్ట్లో. ఇది మనం గుడి మాట గుల్లాబకి దేవుని తీసిన పర్మిషన్ ఇవ్వలే కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ యానిమేషన్ 3D. మనం ఇప్పుడు గొల్లాల మోడల్లో ఉన్నాం, సీతారామవారి టెంపుల్లో ఉన్నాం. ఈ గుడి 1889లో కట్టాడు. మీరు చూసిన గజస్తంభం ఇది 1889లో కట్టాడు. ఫస్ట్ గజస్తంభం సంపూర్ణ 1889లో అయింది ఈ గజస్తంభం. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు, అది పెద్దది. ఇది మొత్తం 10 అంతస్తులు. ఇది 1934లో శంకరాచార్య పూర్తి చేశారు. చూడొచ్చు, బాగా పెద్దది. మనం కొంచెంసేపు పైకి వెళ్ళి చూపిస్తాం వ్యూ ఎలా ఉంది, ఎలా ఉంది కదండి. ఇక్కడ చూడొచ్చు, గుడి గజిస్తామని చూడండి ఎంత బాగుంది. మరి ఎదుగుంటూ ఉంది కదా, ఇది స్వామివారి ఆలయం. ఇక్కడ స్వామివారి సీతారాముల వారు కింద ఉంటారు. ఇది పైన గోపురం. మీరు చూసిన పెద్ద గోపురం. ఇది మొత్తం 10 అంతస్తులు ఉంటుంది. చూడొచ్చు, 1 2 3 4 5 6 7 8 9 10 అంతస్తులు ఉంటుంది. మనం పైకి ఎక్కి చూద్దాం అండి. ఇక్కడ విగ్రహాలు చూసి చాలా బాగున్నాయి. ఇవన్నీ 18వ శతాబ్దంలో కట్టినాయి. గుడిలో శివపాలన్నీ 1889లో కట్టింది. చూడొచ్చు మీరు, అప్పట్లో ఎంత బాగా కట్టారు గుడి. మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ గుడి గురించి. చూడండి ఎంత బాగున్నాయో శిల్పాలు కట్ట. అప్పుడు ఇవన్నీ చేతితో చెక్కారు. అప్పట్లో ఈ మిషన్లు గట్ట ఏమి ఉంది కదంట 1800లో. అప్పట్లో ఇంత బాగా కట్టారంటే చూడొచ్చు మీరు. అప్పట్లో ఇంత పెద్ద పెద్ద ఎలా కట్టారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో చూసి. వాళ్ళు మనం బాగా పైకి వెళ్తున్నాం. రండి, గుడి ఇంటీరియర్ కలిసి చూడండి. కలిసి ఫోన్ నెంబర్ ఉంది, గుడి ఫోన్ నెంబర్. ఇది 1934 కట్టింది. చూడండి, అప్పుడు ఇవన్నీ చేతితోనే చేసేవి అన్నీ శిల్పాలన్నీ. చూడొచ్చు, ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి. చిక్కడి కూడా చాలా బాగున్నాయి. చూడొచ్చు, హనుమంతులు కూడా చాలా ఉన్నాయి. గజమంతులు. ఇక్కడ చూసి విగ్రహం చాలా లక్ష్మీదేవి విగ్రహం. చూడండి, చూడండి, చాలా మంది పేర్లు వస్తాయి. ఆ పేర్లు అయిన తప్పు. మీరు దయచేసి వెళ్తే మాత్రం చేయండి. చాలా పొడవంతమైన టెంపుల్. ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతాం మెల్లగా. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ మెల్లగా ఎక్కుతాం. నేను షిఫ్ట్ చేస్తున్నా వీడియోని. మన గుడి బాగా టాప్కి వచ్చాం. చూడొచ్చు,
వ్యూ చూడండి చాలా బాగుంది. అన్నీ చిన్న చిన్నగా గమ్మెంటున్నాయి చూడండి. మన గొడవ సిటీ మొత్తం గమ్మెంటుంది, విలేజ్ మొత్తం. సరే చూడండి గదిస్తాము మొత్తం రాయని చిన్న చిన్నగా ఉన్నాయి. విగ్రహాలు పక్కన కూడా బాగా కట్టేది చూడండి. ఆ పూట్లు ఇంత ఎత్తు కట్టడం చాలా గ్రేట్. ఇది 1934లో, ఇది ఇంకా బాగుందండి. అది 1889లో ఫస్ట్ది. ఇది 1994లో మన ప్రజెంట్ ఉన్నది, నించుని ఉన్నది. చూడచ్చు విగ్రహాలు ఎలా ఉన్నాయి. ఇంటీరియర్ చాలా బాగుంది చూసుకుని. పైన సీతారామ ఉంది చూడొచ్చు. ప్రజెంట్ ఆ డోర్ క్లోజ్ చేసి ఉంది, అందుకే చెప్పు చూడండి. డోర్ సిటీ చాలా బాగా ఉంటుంది. మొత్తం చుట్టూ గ్రీనరీ, పంట పొలాలు చాలా బాగున్నాయి చూస్తే కదా. కానీ పెద్దవాళ్ళు అంటే ఎవరైతే చేసిన మెట్లు, ఎందుకంటే 10 ఫ్లోర్లు ఎక్కడం చాలా కష్టం. చిన్నపిల్లలు బిలో 40 years అయితే ఈజీగా ఉంటుంది ఎక్కడానికి. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు చూడండి. మన దీని ఎంట్రీ టికెట్ ఫీజు 50 రూపాయలు. చాలామంది గోడ కాల్ చేస్తే చూసుకోండి. మీరు ఎవరైనా స్టే చెకింగ్ గోడలు కట్టారు. ఈ టెంపుల్లో కూడా ఎంత తప్పు ఫ్రెండ్స్. టెంపుల్ పాజ్ చేయకండి. మన టెంపుల్ మరి ఇంకో సైడ్కి వచ్చాం చూడండి. మన అటు సైడ్ నుంచి వచ్చాం అనగా. ఇది టెంపుల్ ఎంట్రన్స్ కింద చూడండి. మొత్తం సిటీ ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది. సారీ సిటీ అన్న విలేజ్. ఇంకా ఓల్డెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా మరి చూపిస్తాను నేను. ఇంకా చూసి మనం కిందకి వెళ్దాం. ఇప్పుడు మన అద్దాల మేళలోకి వెళ్దాం. అద్దాల మేళ బాగా డౌన్లో ఉంటుంది, చూడొచ్చు. ఇంకా ఛానల్ కొత్తగా వచ్చాయని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా టెంపుల్స్ చూపించాను ఉండే కొద్ది. మెట్లు దిగ కొంచెం జాగ్రత్తగా ఉన్నది చూపిస్తాను. మెట్లు మరి చందగా ఉన్నవి. మెట్లు దిగ జాగ్రత్త, చీకటి కూడా ఉంది. ఏమన్నా లైట్ తెచ్చుకోవడం బెస్ట్. లైట్ తెచ్చుకోండి, మెట్లు బాగా చిన్నగా ఉన్నాయి చూడలేదు కదా. చూసాక మెట్లు అలా తెచ్చాం, కొంచెం జాగ్రత్తగా ఎట్టుంది. మెట్లు బాగా చిన్నగా ఉన్నాయి, కొంచెం వీక్ వచ్చి చీకటి ఉంది. లైట్ తెచ్చుకోండి బెస్ట్. మెట్లుగా పంట వాళ్ళని చూడాలని మర్చిపోకండి. చాలా గ్రీనరీగా ఉంది, చల్లగా చాలా బాగా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు బస్సు వే కూడా ఉండదు మర్చిపోకండి. మీకు స్వామికోట నుంచి కానీ కాకినాడ నుంచి కానీ బస్సు వే ఉంటుంది. చుట్టూ పొలాలు చూస్తే చాలా బాగున్నాయి, గ్రీనరీ చల్లగా చాలా బాగుంది. మన అద్దాల మేళ దగ్గర వచ్చి చూడండి. అద్దాల మేళ దగ్గర వచ్చింది ప్రజెంట్. ఆ రోజు గుడి కట్టింది 1989 గుడి కట్టినట్టు చూడొచ్చు మీ ఫొటోస్ కూడా. మనం అర్థం కాదు డీటెయిల్ చేద్దాం పదండి. మీరు చూస్తున్నారు ఇది సాంగ్ పుష్పం ఉంటుంది, లోటస్
కవర్ తీసుకుంటే అలా ఉంటుంది సేమ్. స్వామివారి అక్కడ కొబ్బరికాయ తోచి టెంపుల్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు ఇమేజ్ ఎలా కట్టే చూడొచ్చు. బొమ్మలు మొత్తం చాలా బాగా కట్టారు. చూద్దాం, ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. చూడొచ్చు సీతారాములు హనుమంతులు పట్టాభిషేకం జరిగినప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు చూడొచ్చు. మీరు ఇప్పుడు ఎగ్జామ్ చూస్తున్న అద్దాలు మనం హైట్ కూడా పొట్టిగా చూపించాయి. ఈ అద్దాలు చూడొచ్చు. మన ఎంత 10 మంది వచ్చినా కానీ పొట్టిగా ఉంటుంది. దీంట్లో 6 మంది వచ్చినా చూడండి ఎంత పొట్టిగా వింటున్నాం మనం. ఇది చూడండి, స్వామివారి కళ్యాణం జరిగిన పబ్లిక్. అది స్వామివారి కళ్యాణం జరిగిన పల్లి పాత బాగా చూడొచ్చు. గుడికి ఎలా ఉంది, చాలా బాగుంది కాబట్టి గుడికి చెక్ పెట్టుకున్నాం. అది స్వామివారి కళ్యాణం జరిగిన కూర్చోబెట్టి ఉయ్యాలి. అది సింహాసనం. కింద వినాయకుడి గుడి ఉంటుంది చూడండి, దాని గోపురం చూడండి. మనం కరెక్ట్గా దీనికైనా వినాయకుడి గుడి ఉంటుంది. దండం పెట్టుకుని మర్చిపోకండి ఒకసారి. ఇది మన ప్లేస్ చూడొచ్చు. కొంచెం జూమ్ చేసి చూపించాను చూడండి. ఎందుకంటే కాలు మధ్య బాడీ గమనించేది నుంచి మొదలు మన తలకాయ ఒకటి గమనించదు. మన కాలు ఇది మ్యారీ మధ్యలో మన బాడీ గమనించాలి. ఒకటి తలకాయ మన కాలు గమనించాలి కదా, మొత్తం మన బాడీ మొత్తం మధ్య గురించి పాటు గమనించాలి. కొబ్బరికాయ మీద హనుమంతు బొమ్మ చూడండి, చాలా బాగుంది. ఇది వన్ గజ్జు బొమ్మ, జటాయు బొమ్మ. ఇక్కడ కూడా చూడవచ్చు గుడి కట్టించిన ఇమేజ్ ఫోటో సార్. తర్వాత బాగా అద్దాలు చూసి మొత్తం ఫుల్ అద్దాలు ఉంటాయి. మొత్తం ఫుల్ 360 degrees అద్దాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఒక్కొక్క అద్దంకి ఒక ప్లస్ ఎక్కువ ఉంది. ముచ్చాలతో అలంకరించి పబ్లిక్ అయితే స్వామిగా నామం చూడవచ్చు. ఈరోజు స్వామి అరణ్యం పూర్తి చేసుకున్నాడు. అయోధ్యకు వచ్చింది ఇమేజ్ చూడొచ్చు. అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చిన అయోధ్యకు వచ్చింది ఇమేజ్. చాలా బాగా కట్టేది గుడి. ఈ గుడి మాటల్లో చెప్పలేకపోతున్నాం మేము. ఈ ఆంజనేయ స్వామి బొమ్మ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది అంతా మీకు వచ్చి వచ్చుకుంటాను లాస్ట్ స్ట్రైట్కి వచ్చి మనం ఇస్తే స్ట్రైట్ కదా ఆంజనేయ స్వామి బొమ్మ ఈ అద్దంలో పంపించాను చూడండి. మనం కరెక్ట్గా కనిపించేవాళ్ళు ఈ బ్లాక్ చూడండి. ఎదురు మొత్తం అర్థం చూడవచ్చు. శ్రీకాకుళం వచ్చి మన సైడ్ చూడడానికి గమ్మతి అర్థంలో చూస్తే మనం. శ్రీకాకుళం వచ్చి మనం చూడడానికి గమ్మతి అర్థంలో చూడండి. కెమెరా కరెక్ట్గా క్వాలిటీ లేదు కానీ చూస్తే కరెక్ట్ మన సైడ్ చూడడానికి గమ్మతి. శ్రీకాకుళంలో మన అర్థం మీద చూసేగలుగుతాను. మన టికెట్ ఎక్కడ తీసుకొని చూపిస్తాను పదండి. మన గుళ్ళ ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది చూడండి. రోజు
ప్రతిరోజు జరుగుతుంది ఈరోజు 12ంటికి మొదలు ప్రతిరోజు 12 మొదలవుద్దా 12 గంటలకు మొదలవుద్ది అన్నదానం 3:30 దాకా పెడతామండి. 3:30 దాకా పెడతారు ఒక్కోసారి 4 అన్నదానం అంటే ఎంతమంది వచ్చినా వండించి పెడతాడు. ఎంతమంది వచ్చి ఉంది ఎందుకండి బాధపడుతు పని చూడండి ఇది అన్నదానం ప్రతిరోజు వెళ్తాయంట ఎంతమంది వచ్చినా 12 గంటల నుంచి 4 గంటల వరకు వెళ్తూ ఉంటాను అన్నదానం. ఎప్పుడు చూసి మర్చిపోకండి 5 టైమ్స్ కూడా చూపించండి. కర్రీ రైస్ సాంబార్ పెరుగు ఇదిగా చూసిన ఇదే మా అన్నదానం కౌంటర్ ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు చూడొచ్చు మీరు 365 days 365 రోజు పెడుతూ ఉంటారు అన్నదానం చూడండి 12 గంటల నుంచి 4 గంటల వరకు ప్రతిరోజు హనుమంతు రోజు దండం పెట్టుకోండి. హనుమంతులు ఇది వినాయకులు మనం పైన చూసినప్పుడు గోపురం ఇది కింద ఉన్న వినాయకులు ఎలా ఉంటారు చూడొచ్చు మీరు. ఫస్ట్ కట్టిన స్టమ్మో ఇదే చూడండి బాగా ఫస్ట్ కట్టిన స్టమ్మో ఇదే. మీకు ఇందాకే చెప్పాను 1889 కట్టేది ఫస్ట్ కట్టిన స్టమ్మో ఇదే. గుళ్ళప్పుడు ఆవులు కూడా చూడవచ్చు ఎన్ని ఉంటాయని ఆవులు ఎన్ని ఉంటాయి ఆవులు 3 ఆవులు ఉంటాయంట ఇది ఒకటి. చూడొచ్చు అన్నీ పెద్ద ఇదే మిగిలిన 4 కూడా చూపుతాను అంటే అదే కూడా ఇంకో ఆవు బయట ఉంది దాని పిల్లలు ఉంది కూడా. ఇంకో ఆవు ఇదే చూడండి ఇది అది మొత్తం 3 ఆవులు. దాని చిన్నపిల్లలు బ్యాక్ సైడ్ ఉంది కెమెరాకి నచ్చాయేమో. మీకు ఇంకోసారి చూపుతాను గజస్తంభ చూడండి. ఇది ఫస్ట్ ఇది 1889 కట్టేది. రెండోది 1934 కట్టేది. అప్పట్లో చాలా బాగా కట్టేది చూడండి. అప్పట్లో అంటే పెద్ద కట్టేది ఎంత గేట్ చూడండి టెక్నాలజీ లేని టైంలో కూడా. మొత్తం ఈ గజస్తంభం మీద 160 విగ్రహాలు ఉన్నాయి చెక్ని. 210 అంతస్తు పైన 200 విగ్రహాలు ఉన్నాయి చెక్ని చూడొచ్చు. ఇది ప్రూఫ్. ఫస్ట్ టైం 160 విగ్రహాలు ఉన్నాయి చెక్ని దీని మీద. దాని మీద 200 విగ్రహాలు మొత్తం 200. మన కళ్యాణ ముందు ఆవు సీతాదేవి అంట చూడండి. దీని పేరు సీతాదేవి చూడండి. 2000 పై ఫోటో దిగినట్టు చూడవచ్చు. ఏమో తినడానికి సార్ క్యాంప్ మర్చిపో. ఏమైనా కట్టినా ఫస్ట్ మనం శుభపాతి గణపతి మొత్తం చూసి నంది కూడా ఉన్నారు వాహనం. వినాయకుడి కట్ట ఉన్నాయి చూడండి. చూడచ్చు గుడి దేవుళ్ళు లోపల దేవుళ్ళు ఎలా ఉంటారు. మన దేవుళ్ళు తీయడం పర్మిషన్ లేదు అంటే ఫోటోలో చూపించాను చూడండి. మెయిన్ గర్భగుడిలో దేవుడు ఎలా ఉంటారు మనకి. కలిసి వీడియో ఎండ్ చేయబోతున్నాను చూడవచ్చు. ప్రసాదాలు కంటే ఇక్కడ ఉంటాయి చూడండి తీసుకోండి. టికెట్ ఉంటాయి పక్కన ప్రసాదాలు ఉంటాయి. ఇది ఉంది ఇంకేమో కాదు డీటెయిల్స్ కూడా దీని మీద ఉన్నాయి చదువుకోండి. ఈ పాత ఫోటో చూడండి. అప్పట్లో ఎలా ఉంది ఇది ఫోటో. అప్పట్లో అయితే టాప్ 1లో ఉండేదేమో చూడండి. అదే ఇదే ఎండ్ చేయబోతున్నాయి కింద నుంచి. వీళ్ళు పొద్దున్న మార్నింగ్ 5 గంటకి ఓపెన్ చేస్తారు. ఆఫ్టర్నూన్ 7 గంటకి ఎండ్ చేస్తారు క్లోజ్ చేస్తారు. నేను దర్శనం చేసుకోవాలంటే ఈ టైంలో పోయి కదండి
మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తాను టెంపుల్. అరౌండ్ మొత్తం 7 ఆ టైంకి వచ్చిన వాళ్ళేదు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 7:30కి ఓపెన్ క్లోజ్ చేస్తాను టెంపుల్. గుర్తించుకోండి టైమింగ్స్, మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ. ఫాలో ఛానల్, ఫాలో మై ఛానల్ ఏఐ యానిమేషన్.